ఈ 2025లో ఫేస్బుక్ అకౌంట్స్ని మనం మానిటైజేషన్ చేసుకోవాలి అంటే అందులో ఉన్న మానిటైజేషన్ టూల్స్ ఏంటి, వాటిని మనం సెటప్ చేసుకోవాలంటే వాటికి ఉన్న రిక్వైర్మెంట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది అయితే మనం క్లియర్గా చూస్తున్నాము. సో ఎందుకనంటే మనకు ఈ ఇయర్ స్టార్టింగ్లో ఉన్న రిక్వైర్మెంట్స్ క్రైటీరియా అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంది. సో ఈ మే తర్వాత కూడా మనకి క్రైటీరియా అనేది కూడా టోటల్గా మనకి చేంజ్ అయిపోయింది. సో ఈ చేంజ్ అయిన విధానాన్ని బట్టి ఫేస్బుక్ అకౌంట్లో మనం మానిటైజేషన్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే మనం ఏ స్టెప్స్ ద్వారా వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది, ఎలా వెళ్తే మనకి క్రిటికల్గా ఉంటుంది అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తున్నాను. సో కాబట్టి వీడియోని అసలే స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలామంది ఫేస్బుక్ క్రియేటర్స్గా మారడానికి ఎంతోమంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కానీ అందులో ఉన్న ప్లస్లు మైనస్ల గురించి తెలుసుకుంటే మైనస్ వైపు మనం అడుగు వేయకుండా ప్లస్ల ద్వారా వెళ్ళామనుకోండి, సో మనకి మానిటైజేషన్స్ అవ్వడమే కాకుండా డబ్బులు కూడా మనమైతే సంపాదించుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వచ్చే ఫేస్బుక్ మానిటైజేషన్ గైడెన్స్ వీడియోస్ని అయితే అస్సలే మిస్ అవ్వకండి, ఓకే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ 2025 మేలో ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారము ఫేస్బుక్ని మనం మానిటైజేషన్ చేసుకోవాలంటే అవైలబుల్గా ఉన్న టూల్స్ ఎన్ని, అది ఏ విధంగా ఉంది అనేది అయితే మనం క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్బుక్ అకౌంట్ నుంచి మనీ సంపాదించుకోవాలంటే మనకి రెండు విధాలుగా ఉంది. ఒకటి ఫేస్బుక్ ప్రొఫైలు, రెండవది ఫేస్బుక్ పేజ్. సో ఫేస్బుక్ పేజ్ అయితే మనం ప్రత్యేకించి వేరే సెట్టింగ్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్గా క్రియేట్ చేసేటప్పుడు మిమ్మల్ని అడిగే డీటెయిల్స్, సో మీ కేటగిరీ అనివ్వండి, మీ కంటెంట్, నెంబర్స్, ఈమెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకోమంటుంది. కానీ ప్రొఫైల్ విషయానికి వచ్చేసరికి మీరు ప్రొఫైల్ నుంచి ఇలా మానిటైజేషన్ చేసుకొని మనీ సంపాదించాలంటే ఆ ప్రొఫైల్ని ప్రొఫెషనల్ డాష్ బోర్డ్గా మీరు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కన్వర్ట్ చేస్తేనే ప్రొఫైల్ నుంచి మనం మనీ అనేది సంపాదించుకోవడానికి అర్హత అనేది ఉంటుంది, ఏది మానిటైజేషన్ టూల్స్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అనమాట. సో ఇక ఈ విషయం అయితే క్లారిటీ వచ్చేసింది కదా. సో దాని తర్వాత వచ్చేసి ఈ 2025 మేలో మనకున్న మానిటైజేషన్ టూల్స్ ఎన్ని అనేది అయితే మనమైతే ఇక్కడ క్లియర్ అనేది చూసుకున్నాము. సో వీలైనంత వరకు ఇక్కడ ఫొటోస్ని మాత్రమే యూజ్ చేసుకున్నాము, వీడియో రికార్డింగ్ అయితే మనకి ఎక్కువగా అవసరం అయితే ఉండదు. ఎందుకు అనేది కూడా మీకు నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకున్న మానిటైజేషన్ టూల్స్ ఏంటి అంటే స్టారు, సబ్స్క్రిప్షను, పార్ట్నర్షిప్ యాడ్స్, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రాము, ఇన్స్ట్రీమ్ యాడ్, అలాగే కొత్తగా ఒకటి వచ్చింది కదా క్రియేటర్ స్టోర్ ఫ్రంట్. అలాగే మీరు రెగ్యులర్గా వినే మానిటైజేషన్ టూల్ ఏంటంటే కంటెంట్ మానిటైజేషన్ టూల్. సో ఇన్ని విధాలుగా మనకైతే ఉన్నాయి కదా. సో ఇందులో ఏ మానిటైజేషన్ కావాలంటే మనకు దానికి ఉన్న క్రైటీరియా ఏంటి అనేది అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీసెంట్గా వచ్చిన క్రియేటర్ స్టోర్ ఫ్రంట్, అలాగే ఇక్కడ మనకి పార్ట్నర్షిప్ యాడ్స్ అని చూపిస్తుంది కదా. సో ఇవి రెండు కూడా మనకి వేరే క్రైటీరియా అనేది మనకు అవసరం లేదు. మనకు కంట్రీ ఎలిజిబిలిటీ మనం ఫేస్బుక్లో ఉన్న కంటెంట్ మానిటైజేషన్ పాలసీని ఫాలో అవుతున్నాము అని అంటే ఇవి రెండు మనకి చాలా తొందరగా వచ్చేస్తాయి. అంటే మనం ఒకవేళ న్యూ అకౌంట్ క్రియేట్ చేసినాం అనుకోండి, సో 1 మంత్ తర్వాత కంపల్సరీగా వస్తుంది. సో 1 మంత్ లోపు మనకి ఏ మానిటైజేషన్స్ అయితే ఇవ్వదు, మినిమంగా ఖచ్చితంగా 30 డేస్ అయితే కంపల్సరీగా తీసుకుంటుంది మనకి మానిటైజేషన్ ఇవ్వడానికి. దాని తర్వాత ఇక మనకి ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా మనం పోస్టులు అప్లోడ్ చేసినా చేయకపోయినా ఇవి రెండైతే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ వీటి తర్వాత ఒక క్రైటీరియా ఉంటేనే మానిటైజేషన్స్ వచ్చేటివి ఏంటి అని అంటే స్టార్. సో స్టార్లో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కూడా మనకి కంటెంట్ మానిటైజేషన్ పాలసీని మనం ఫాలో కావాలని చెప్తుంది. సెకండ్ వచ్చేసి కంట్రీ. సో కంట్రీ అనే దగ్గర కూడా మళ్ళీ చాలామంది డౌట్గా ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే ఈ కంట్రీ అనేది ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇండియా నుంచే కదా మనం అకౌంట్ క్రియేట్ చేసేది, మళ్ళీ ఎక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి అంటే మీరు కొత్తగా పేజీ క్రియేట్ చేసిన వాళ్ళైనా కొత్తగా ప్రొఫైల్ క్రియేట్ చేసిన వాళ్ళైనా సరే క్రియేట్ చేసిన తర్వాత మీరు అన్నీ కూడా స్కిప్ అనుకుంటూ వెళ్తారు. స్కిప్ అని కాకుండా కింద కనుక డీటెయిల్స్ చూసిన అనుకోండి, ప్రొఫైల్ ఫోటో పెట్టుకోండి, కవర్ ఫోటో పెట్టుకోండి, మీ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఇవ్వండి, యూజర్ నేమ్ ఎలా ఇచ్చుకుంటారు, నిక్ నేమ్ ఒకవేళ ఇచ్చుకుంటే ఎలా ఇచ్చుకుంటారు అన్న దాని తర్వాత మన అడ్రస్ అడుగుతుంది. సో ఇది ఎవరు అందరు స్కిప్ అనుకుంటూ పోతున్నారు కాబట్టి కంట్రీ ఎలిజిబిలిటీ అనేది చాలామంది ఇంటూ మార్కులోనే ఉంటుంది. మన అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అడ్రస్ దగ్గర మనము పూర్తిగా మన ఆధార్ కార్డులో ఉన్నట్టుగా డిక్టు ఇవ్వకపోయినా కూడా హైలైట్స్ మన గ్రామము, మండలము, పిన్ కోడ్, జిల్లా అయితే జిల్లా, ఇలాంటివి మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేసేటప్పుడు పిన్ కోడ్ తర్వాత కానీ ముందు కానీ మన కంట్రీ కూడా అడుగుతుంది. అక్కడ మనం కంట్రీని సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో అది ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కిందకి రావాలి. అక్కడ మనం ఏం సెలెక్ట్ చేయలేదనుకో, ఏం సెలెక్ట్ చేయకపోతే కంట్రీ ఎలిజిబిలిటీ అనేది ఏమీ ఉండదు. సో అక్కడ నుంచే ఇక్కడ మనకి కంట్రీ ఎలిజిబిలిటీ అనేది తీసుకుంటుంది. సో ఇవి రెండు ఫాలో అయిన తర్వాత స్టార్కి వచ్చేసి 500 ఫాలోవర్స్ ఉండాలి అని చెప్తుంది. మీ అందరికీ తెలుసు ప్రొఫైల్కి అయితే మాత్రము ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు కాబట్టి 500 ఫాలోవర్స్ మనకు చాలా ఈజీగా అవుతారు. ఒకవేళ పేజీ అనుకోండి, ప్రొఫైల్లో ఉన్న వాళ్ళని పేజీకి ఇన్వైట్ చేయొచ్చు. అలా అయినా సరే మనకి 500 ఫాలోవర్స్ అనేది చాలా తక్కువ టైంలోనే మనకి ఆ
రిక్వైర్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి కనుక ఉన్నాయి అంటే స్టార్ మానిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అయిపోయినట్టే. సో ఎలిజిబుల్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా స్టార్ట్ ఎర్నింగ్స్ అని చూపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చేసింది అని అంటే దీనికంటే ముందు మనం మానిటైజేషన్ దగ్గర ఉన్నప్పుడు ఈ స్టార్ పక్కకి మనకి సెటప్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మనం క్లిక్ చేసుకొని ఆ మానిటైజేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే చేస్తే అయిపోతుంది. సో దాని తర్వాత మనకున్నది ఏంటి అంటే సబ్స్క్రిప్షన్. సో ఈ సబ్స్క్రిప్షన్ కూడా మనకి క్రైటీరియా ఉందన్నమాట, స్పెషల్గా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తూ ఉంటుంది. సో ఈ సబ్స్క్రిప్షన్లో వచ్చేసరికి మనకి ఎలా ఉంది అని అంటే ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంటెంట్ మోనిటైజేషన్ పాలసీ అనేది ఫాలో అవ్వాలి. ఫాలో అవుతున్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంది అని అంటే మనం పాలసీని ఫాలో అవుతున్నాము అని అర్థం. అలా కాకుండా కింద చూపించినట్టుగా ఇంటూ మార్క్ ఉందనుకోండి, సో మనం ఈ కంటెంట్ మోనిటైజేషన్ పాలసీని ఫాలో అవ్వట్లేదు, ఏదో ఒక విధంగా మన కంటెంట్లో ప్రాబ్లం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి సెకండ్ది కంట్రీ ఎలిజిబిలిటీ, ఇందాక చెప్పాను కదా సేమ్ యాజ్ ఇది. సో దాని తర్వాత వచ్చేసి ఆడియన్స్ క్రైటీరియా అని మనకి సపరేట్గా చూపిస్తుంది. సో ఈ ఆడియన్స్ క్రైటీరియాలో ఎలా ఉంది అని అంటే మన ప్రొఫైల్లో కనీసం 10,000 ఫాలోవర్స్ ఉండాలి అని చెప్తుంది. ఇప్పుడు అంతా చెప్పేది కూడా సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ సెటప్ గురించి. సో 10,000 మంది ఫాలోవర్స్ ఉండాలి అని చెప్తుంది. 10,000 మంది ఫాలోవర్స్ లేకపోతే వీక్లీ 250 రిటర్న్ వ్యూస్, అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళే మళ్ళీ కనుక చూసిండు అనుకోండి, అలా ఒక 250 మెంబర్స్ చూసినా కూడా మనకి 5-10 మంది ఫాలోవర్స్ ఉన్నా సరే ఈ సబ్స్క్రిప్షన్ అనేది మనకు వచ్చేస్తుంది. సో చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే మాకు అంతమంది ఫాలోవర్స్ లేకపోయినా మాకు వచ్చినాయి కదా అని అంటున్నారు, కానీ ఈ కింద మనకున్న ఎలిజిబిలిటీ ఇంకొకటి చూడట్లేదు. అయితే ఫాలోవర్స్ లేదంటే రిటర్న్ వ్యూస్ అనేది మనకు ఉండాలి, అలా ఉంటే మనకి అది టిక్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ క్రైటీరియా అని ఉన్నది, చూసి కదా మనకి సబ్స్క్రిప్షన్లోనే మనకి 3 టైప్స్గా ఉంది క్రైటీరియా. సో ఈ ఎంగేజ్మెంట్ క్రైటీరియాలో కూడా 2 ఆప్షన్స్ ఇచ్చిళ్ళు. ఒకటి వచ్చేసి మనకి 50,000 ఎంగేజ్మెంట్స్ అయినా ఉండాలి అని చెప్తుంది, లేదు అంటే 1,80,000 వ్యూస్ అయినా ఉండాలి. సో ఇక్కడ 2 కూడా మనకి బెనిఫిటే. ఎలా అంటే ఎంగేజ్మెంట్స్ అయినా కూడా అన్నిటికీ చూసుకుంటుంది, మనం పెట్టే ఫొటోస్, రీల్స్, లాంగ్ వీడియోస్ అన్నిటికీ కలుపుతుంది. ఇప్పుడు ఇక్కడ వ్యూస్ అన్నా కూడా మనకి రీల్స్వి, లాంగ్వి రెండింటిని కంబైన్ చేసుకుంటుంది. అంటే కొన్ని మానిటైజేషన్ టూల్స్ మనం యూట్యూబ్లో చూసుకున్నాం అనుకోండి, షార్ట్స్ అంటే షార్ట్ వ్యూస్ మాత్రమే చూస్తుంది, వాచ్ టైం అంటే లాంగ్ వీడియోస్ మాత్రమే చూస్తుంది అనేది కాకుండా ఇక్కడ అంతా కూడా కంబైన్డ్గా చూసుకుంటుంది, వ్యూస్ లేదంటే ఎంగేజ్మెంట్స్ ఏదైనా ఒకటి ఇక్కడ మనం కంప్లీట్ చేసేసినామంటే ఇది కూడా మనకి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ పక్కకి మనకి సెటప్ అని ఉంటే దాన్ని క్లిక్ చేసుకోవచ్చు, మనీ కూడా మనం ఎంత అనేది సెట్ చేసుకొని దాన్ని అయితే ఓకే చేసుకోవచ్చు. ఇక ఇంతకుముందుకు చెప్పిన ఈ పార్ట్నర్షిప్ యాడ్స్ అలాగే స్టోర్ ఫ్రంట్ అన్నీ కూడా నార్మల్గా కంట్రీ ఉన్ను పార్ట్నర్ మోనిటైజేషన్ పాలసీని ఫాలో అవుతున్నాము, 30 days అయిపోయింది మనం అకౌంట్ క్రియేట్ చేసి అంటే వచ్చేస్తుంది. ఇక వీటి నుంచి అది కాకుండా ఇక మీకు తెలిసిన మెయిన్ హైలైట్ మోనిటైజేషన్స్ ఏంటి, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రాము, ఇన్స్ట్రీమ్ యాడ్, లేదంటే ఇవన్నీ సింగిల్గా కాకపోయినా ఒకటేసారి కంటెంట్ మోనిటైజేషన్ ఇవి మనకు వచ్చినాయి అనుకోండి. సో మనకు వచ్చే వ్యూస్ నుంచి వెళ్ళి లైక్స్, షేర్స్ వీటన్నిటి నుంచి వెళ్ళి కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ నుంచి వెళ్ళి మనీ సంపాదించుకోవచ్చు, వ్యూస్ నుంచి వెళ్ళి కూడా మనీ సంపాదించుకోవచ్చు. ఏది కంటెంట్ మోనిటైజేషన్ అయినా రావాలి, లేదంటే యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రామ్ ఈ మూడైనా రావాలి. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి 2025 మేలో వచ్చేసరికి మనకి ఎలా ఉంది అని అంటే వీటికి ఉన్న క్రైటీరియా అంతా కూడా మనకు తీసేసి ఈవెన్ అంటే ఇంక్లూడింగ్ మనకి ఇన్స్ట్రీమ్ యాడ్కి ఉండే క్రైటీరియా కూడా మనకి ఇక్కడ షో అవ్వట్లేదు. ఇప్పుడు మీకు కావాలంటే నేను స్క్రీన్ రికార్డింగ్తో ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఒక నార్మల్గా క్రియేట్ చేసిన ఒక ఫేక్ అకౌంట్, ఎందుకంటే ఎలిజిబిలిటీ అనేది చూపించాలి కదా, మన దగ్గర అన్ని మోనిటైజేషన్స్ అయిపోయినాయి ఉన్నాయి కాబట్టి లేవు కాబట్టి ఒకటి నార్మల్గా క్రియేట్ చేసినాము. ఇప్పుడు ఇన్స్ట్రీమ్ యాడ్ ఎలిజిబుల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎలాంటి రిక్వైర్మెంట్స్ అనేది చూపించట్లేదు. ఇంతకుముందుకు కనీసం 5,000 ఫాలోవర్స్, ఎలిజిబిలిటీ 5 వీడియోస్, లేదంటే 50,000 వాచ్ మినిట్స్, ఇలా మనకి కొన్ని 60,000 వాచ్ మినిట్స్ అని షో అయ్యేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు మనకి, చూడండి ఇన్స్ట్రీమ్ యాడ్ దగ్గర అది కూడా లేదు. సో అలాగే ఇక్కడ మనకి ఇక బోనస్ ప్రోగ్రాము, యాడ్స్ అండ్ రీల్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది మనకి మానిటైజేషన్ ఇచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కూడా ఈ రెండింటికి కూడా క్రైటీరియా అనేది లేదు, ఇన్విటేషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు టోటల్గా మనము ఈజీగా వ్యూస్ నుంచి వెళ్ళి ఎంగేజ్మెంట్స్ నుంచి వెళ్ళి మనం మనీ సంపాదించుకోవాలంటే మనకు కావాల్సిన మానిటైజేషన్ టూల్స్ అన్నీ కూడా అయితే సింగిల్ కంటెంట్ మానిటైజేషన్ లేదంటే ఈ 3 అన్నీ కలిపి కూడా కేవలం ఇప్పుడు మనకి ఇన్విటేషన్ మాత్రమే ఉంది. అంటే క్రైటీరియా ఫాలోవర్స్ ఉండాలి, వ్యూస్ ఇంత రావాలి, వాచ్ టైం ఇంత కంప్లీట్ అవ్వాలి అనే ఇలాంటి రిక్వైర్మెంట్స్ అనేది ఏది లేదన్నమాట. కేవలం ఇన్విటేషన్ పర్పస్
మన ఇండియా కంట్రీ కూడా ఎలిజిబిలిటీ ఉంది, అంటే మన ఇండియా తరఫున ఉన్న వాళ్ళకి కూడా ఇన్విటేషన్ ఇస్తున్నది. ప్రస్తుతం మన అకౌంట్స్ అన్నిటికీ కూడా చాలా బోనస్ ప్రోగ్రామ్, యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్టామాడో, కంటెంట్ మోడరేషన్ అన్నీ కూడా మోడరేషన్ సెటప్ అయిపోయి ఉన్నాయి, కానీ అవి అయిపోయి ఉన్నాయి. సో కొంతమందికి మాత్రమే ఇన్విటేషన్ ఇస్తుంది, కొంతమందికి హోల్డ్లో ఉంచుతుంది. అలాగా క్రైటీరియా లేకుండా ఇన్విటేషన్తో మాత్రమే మనం మోడరేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, మరి మనకి ఫేస్బుక్ మోడరేషన్ ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? చెప్పాను కదా, స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో చూపిస్తూ ఉంటుంది రిక్వైర్మెంట్స్, వీటిని మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇలా ఏంటిది, ఇక్కడ కంటెంట్ మోడరేషన్ పాలసీ ఒకటి, దాని తర్వాత కంట్రీ ఎలిజిబిలిటీ ఒకటి, ఇవి రెండు కంపల్సరీగా చూసుకోవాలి. కంటెంట్ మోడరేషన్ పాలసీ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో కంట్రీ ఎలిజిబిలిటీ అని అంటే ఇక్కడ మనది ఇంటూ మార్కులో ఉంది అని అంటే ఒక్కసారి మన డీటెయిల్స్ని కనుక మళ్ళీ మనం కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని ఫిల్ చేసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ 24 hours కానీ 48 hours తర్వాత కానీ ఇక్కడ మనకి క్లియర్ అయిపోయి కంట్రీ ఎలిజిబిలిటీ అనేది మనకి టిక్ మార్క్లో వచ్చేస్తుంది. కానీ పైన ఉన్న పార్ట్ అండ్ మోడరేషన్ పాలసీ ఉంది, సో అది మన కంటెంట్కి సంబంధించింది. సో మనం కంటెంట్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాంటివి అప్లోడ్ చేయకూడదు అని మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తుంది, వాటిని ఫాలో అవుతూ మాత్రమే పెట్టాలి. అందులో కూడా మళ్ళీ ఒరిజినల్ కంటెంట్ అని కూడా చెప్తూ ఉంటుంది. సో ఈ ఒరిజినల్ కంటెంట్ గురించి మనకి ఎక్కడ తెలుస్తుంది అని అంటే, మన ప్రొఫైల్ కానీ పేజ్ రికమెండేషన్ కానీ మీరు చెక్ చేయండి, అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీకు కూడా నేను ఆ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ రికమెండేషన్ అని చూపిస్తుంది. సో మీది ప్రొఫైల్ అయితే ప్రొఫైల్ రికమెండేషన్ అని చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనకి చూపిస్తుంది కదా లెర్న్ అబౌట్ ఒరిజినల్ కంటెంట్ అని. సో ఇలా ఒరిజినల్ కంటెంట్ పెడుతూ మనము ఇంకా ఏ విధంగానైతే ఒరిజినల్ కంటెంట్లో అయినా కూడా కొన్ని టైప్ ఆఫ్ రాకూడదు అని అంటారు, అంటే వల్గర్ లాంగ్వేజ్ కానివ్వండి, కొట్టడము, తిట్టడము, హ్యారాస్ చేయడము, కించపరిచినట్టుగా ఉండడము, రాజకీయవేత్తల గురించి తిట్టడాలు, కొట్టడాలు, గొప్పలు చెప్పుకోవడాలు, ఇలాంటివి మనం చేయకూడదు. లేదంటే సెక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయినా, లేదంటే అలాంటి డైరెక్ట్ వీడియోస్ అయినా కూడా ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు ఒరిజినల్ కంటెంట్లో అని మనకి బై క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటిని ఫాలో అవుతూ ఉంటే మాత్రమే మీకు ఇక ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా సరే, మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే 10K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి, 5K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కూడా కంటెంట్ మోడరేషన్ అనేది ఇన్విటేషన్ ఇచ్చేస్తుంది. సో అకౌంట్లో ఒరిజినాలిటీ అనేది మీరు ఎంత పక్కాగా మెయింటైన్ చేసుకుంటూ పోతే అంత తొందరగా మీకు తక్కువ ఫాలోవర్స్, తక్కువ వ్యూస్ వచ్చినా సరే ఈ కంటెంట్ మోడరేషన్ అనేది, లేదంటే యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్టామాడో, బోనస్ ప్రోగ్రామ్ అనేది ఇన్విటేషన్ మాత్రమే ఇస్తుంది. సో ఇక్కడ మీ అందరికీ వచ్చిన ఇంకొక డౌట్ ఉండొచ్చు, మేము ఒరిజినల్ కంటెంటే అప్లోడ్ చేస్తున్నాం, మాకు లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూస్ కూడా లక్షలలో పోతున్నాయి, అయినా కూడా మాకు ఈ మోడరేషన్స్ ఏవి కూడా రాలేదు. ఎందుకనంటే చెప్పాను కదా, మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉండి వ్యూస్ ఎక్కువగా వచ్చినా మీకు మోడరేషన్ రాలేదంటే రీజన్ ఒకటే అబ్బా, కంటెంట్ మోడరేషన్ పాలసీ. ఆ పాలసీ ప్రాబ్లం వల్లనే మనకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉండి, రీచ్ ఎక్కువగా ఉండి, రికమెండేషన్ ఆన్లో ఉన్నా కూడా మనకు మోడరేషన్ రాలేదంటే దీని ప్రాబ్లం వల్ల మాత్రమే అవుతుంది. సో వీటిని కనుక మీరు క్లియర్గా ఫాలో అయిపోయిన అనుకోండి, క్రైటీరియా అవి ఇవి అనేది మనం ఏం స్ట్రగుల్ కావాల్సిన అవసరం లేకుండా మీ కంటెంట్లో ఒరిజినాలిటీ ఉంది అనుకోండి, డెఫినెట్గా మీకు మోడరేషన్ అనేది వచ్చేస్తుంది. సో మోడరేషన్ వచ్చిన తర్వాత వాటిని సెటప్ ఎలా చేసుకోవాలి, మనకు డబ్బులు రావాలంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా, ఆ ప్రాసెస్ అంతా కూడా అలానే ఉంది. కాకపోతే ఇక్కడ కేవలము మోడరేషన్ క్రైటీరియా మాత్రమే కొన్నింటికి చేంజ్ అయిపోయింది, కొన్నింటికి ఏమో మొత్తం తీసేయడం అయితే జరిగింది. ఎప్పుడు అది ఈ 2025 మే నుంచి మాత్రమే మనకి స్టార్ట్ అయిపోయింది. సో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఆ వీడియోస్ పెడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కంటెంట్ మోడరేషన్ పాలసీ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇందులోనే వద్దు, ఆ వీడియో ఒకసారి చూడండి. చూస్తే మీ కంటెంట్లో ఉన్న మైనస్లు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. వాటిని క్లియర్ చేసుకున్నారు అంటే ఈజీగా మీకు కూడా ఈ మోడరేషన్ అనేది ఇన్విటేషన్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు గోల్డ్ అని అందిస్తూనే ఉంటాను అబ్బా. సో అలాంటివి మీరు మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి.